పాడి రైతులకు పెండింగ్లో ఉన్న 8 నెలల బిల్లును దీపావళి పండుగలోపు ఇవ్వకుంటే సీఎం క్యాంప్ కార్యాలయం ముట్టడిస్తామని పాడి రైతులు, చైర్మన్లు, అఖిలపక్ష నాయకులు హెచ్చరించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పాల శీతలీకరణ కేంద్రం వద్ద పాల ఉత్పత్తిదారులు, చైర్మన్లు, అఖిలపక్ష నాయకులు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. మదర్ డైరీని కాపాడుకుందామని అఖిలపక్షం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య క్యాంపు కార్యాలయం తలుపులు వినతి పత్రాన్ని అంటించారు. అక్రమాలు మరియు ఇవాళ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందుకు ప్రతి లీటర్కు 5 రూపాయలు పెంచి సహకరిస్తామని చెప్పేసి వాగ్దానం చేసింది. దాంతో పాటుగా పెండింగ్ బిల్లులు పాడి రైతులకు ఏవైతున్నాయో అన్నిటి కూడా చెల్లిస్తామని చెప్పడం జరిగింది. సుమారుగా 30,000 మంది రైతులు ఇవాళ 7 బిల్లులు రాకుండా, అంటే ఇవాళ అందరి కుటుంబాలు కూడా రైతు కుటుంబాలు 7 బిల్లులు పెండింగ్ లో పెట్టి బాధ వస్తూ ఉంటే వాళ్ళ యొక్క బాధని చూసేవాడు లేడు, పట్టించుకునేటువంటి వాడు లేడు. కేవలం రైతు రాజ్యం అని చెప్పేసి, ప్రజాపాలన అని చెప్పేసి ఎందుకు మోసం చేస్తుందో అర్థమైతలేదు. కాబట్టి రైతులని వెంటనే, పాడి రైతులని వెంటనే ఆదుకోవాలని చెప్పేసి మేము ఇవాళ డిమాండ్ చేస్తా ఉన్నాం.